హలో వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈరోజు ఒక 4 to 5 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈనాడు అండ్ ది సాక్షి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ అండ్ ఇతర కాలమ్స్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ఆర్టికల్స్ యూజ్ అవుతాయి. అండ్ సీదా ఫస్ట్ ఆర్టికల్ మనకు సంబంధించి ఇక్కడ దుష్ప్రవర్తనని నిగ్గు తేల్చడం ఎలా. రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు ఇక్కడ లోక్సభ కమిటీకి సందర్భంగా లోక్సభ కమిటీ అనేటువంటిది ఆవిడ్ని బహిష్కరించాలని చెప్పేసి ఒక రిపోర్ట్ రికమెండ్ చేయడం జరిగింది లోక్సభకి. అసలు ఏంటి ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి? ఎథిక్స్ కమిటీ లోక్సభలో ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభలో కూడా ఉంటుంది. మొదటిసారిగా ఎథిక్స్ కమిటీ లోక్సభలో ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క విధులు ఏంటి? సో ఓవరాల్గా స్టోరీ ఎందుకు మహువా మొయిత్రా అనేటువంటి ఎంపీ గారిని బహిష్కరించాలని అడగడం జరిగింది అంటే, ఆవిడ యొక్క ఎంపీ లాగిన్ ఐడీస్ ఆర్ ఎంపీ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటువంటివి దుబాయ్ సంబంధించినటువంటి ఒక వ్యాపారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లావాదేవీ పరమైనటువంటి వ్యాపారవేత్తకి ఇవ్వడం వల్ల తనకు ఉన్నటువంటి ఎంపీ అధికారం అనేటువంటిది దుర్వినియోగం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వ్యాపారికి సంబంధించినటువంటి చెప్పినటువంటి క్వశ్చన్స్నే మోడీ ప్రభుత్వం పైన కానివ్వండి, ఆదాని పైన ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటి అడిగారు అని చెప్పేసి, అంటే ప్రశ్నలకి ముడుపుల కేసులో ఆవిడ్ని బహిష్కరించాలి అని చెప్పేసి ఎథిక్స్ కమిటీ లోక్సభకి రికమెండ్ చేయడం జరిగింది. సో ఎథిక్స్ కమిటీ ఈ యొక్క లోక్సభకి రికమెండ్ చేయడం అనేది మొదటిసారి అనమాట. సో ఓవరాల్గా ఎథిక్స్ కమిటీ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2000 ఇయర్లో కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది లోక్సభకు సంబంధించి. ఎవరుంటారు, కాంపోజిషన్ ఎవరుంటారంటే 15 మంది సభ్యులు ఉంటారండి. ఈ 15 మంది సభ్యుల్ని లోక్సభ స్పీకర్ నామినేట్ చేయడం జరుగుతుంది. 15 మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎట్లా ఉంటుందంటే నాట్ మోర్ దాన్ ఆర్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అంటే ప్రతి ఒక్క సభ్యుడి యొక్క కాల పరిమితి అనేటువంటిది 1 year ఉంటుంది. సో 1 year తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు. వీరి యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే టు ఎగ్జామిన్ ఎవ్రీ కంప్లైంట్ రిలేటింగ్ టు అనెథికల్ కండక్ట్. ఇక్కడ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే మనకి అనెథికల్ కండక్ట్ అనేటువంటి, అంటే ఈ యొక్క ఎథికల్గా కాకుండా అనెథికల్గా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి పట్ల ఈ యొక్క ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు అనెథికల్ కండక్ట్కి డెఫినేషన్ అనేటువంటిది లేదు. అనెథికల్ కండక్ట్ అంటే డెఫినేషన్ అనేటువంటిది ఇప్పటి వరకు మనకి నిర్ధారించలేదన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అనెథికల్ బిహేవియర్ లేదా అనెథికల్ కండక్ట్ అంటే డెఫినేషన్ అంటూ ఇంతవరకు నిర్వచించలేదు అని చెప్పడం జరిగింది. సో లోక్సభకు సంబంధించినటువంటి వారిని స్పీకర్కి రికమెండ్ చేస్తారు. సో వీరు అనెథికల్గా బిహేవ్ చేశారు కాబట్టి వీరి పట్ల చర్యలు ఎలా తీసుకోవాలని చెప్పేసి కమిటీ రికమెండ్ చేస్తుంది ఈ యొక్క లోక్సభకి. సో లోక్సభ ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించినట్టయితే ఆ పర్టికులర్ పర్సన్ పట్ల ఈ యొక్క డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి గతంలో కూడా ఏ ఎంపీని కూడా బహిష్కరించలేదా అంటే బహిష్కరించడం జరిగింది. కాకపోతే ఎథిక్స్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం కాదు, అది అడ్హాక్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం. అంటే ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం గతంలో అంటే 1951లో కానివ్వండి, 2005లో కూడా ఒక 10 మంది ఎంపీలని లోక్సభ నుంచి బహిష్కరించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి బహిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఎథిక్స్ కమిటీ అనేటువంటి మనకి సిఫార్సు చేయలేదు, అడ్హాక్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించినట్టయితే అనెథికల్ కండక్ట్ అంటే మనకి మీనింగ్ ఇంతవరకు తెలియదు అండ్ నిర్వచించలేదు కూడా. తర్వాత టు ఫార్ములేట్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంపీలకి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది కూడా ఎథిక్స్ కమిటీ మనకి సిఫార్సు చేయడం జరుగుతుంది. అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు అన్నట్టుగా. సో ఇక్కడ మీరు చూస్తే గతంలో ఎప్పుడైనా సరే ఎంపీలని క్వాలిఫై చేశారంటే ఎస్, 1951లో ప్రశ్నలకు ముడుపుల కేసులోనే మనకి హెచ్డి ముగ్దాల్ అనేటువంటి ఎంపీని, హెచ్డి ముగ్దాల్ అనేటువంటి వ్యక్తిని అడ్హాక్ కమిటీ అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం హెచ్డి ముగ్దాల్ గారిని బహిష్కరించడం జరిగింది. 2005వ సంవత్సరంలో 10 మంది ఎంపీలని లోక్సభ నుంచి అడ్హాక్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం వీరిని కూడా బహిష్కరించడం జరిగింది. సో వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. రాజా రాంపాల్ వర్సెస్ ఆనరబుల్ స్పీకర్ కేసు 2007లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిస్క్వాలిఫికేషన్ ఏదైతే అంటే బహిష్కరణ ఏదైతే ఉందో అది సభకి అధికారమే, దాన్ని మనం అప్హెల్డ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ అప్హెల్డ్ అంటే ఓకే చెప్పింది, ఎస్ యూ క్యాన్ డిస్క్వాలిఫై ద మెంబర్స్ ఆన్ ద అనెథికల్ బిహేవియర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేని రికమెండేషన్స్ ప్రకారం డిస్క్వాలిఫై చేశారు అంటే అడ్హాక్ కమిటీ ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారం ఈ యొక్క డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎథిక్స్ కమిటీ అనేటువంటిది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఇప్పటి వరకు ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయలేదు, ఇదే మొదటిసారి కాబోతుంది. సో ఆ యొక్క అధికారం అంటే ఎథిక్స్ కమిటీకి ఆ అధికారం ఉందా లేదా అన్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో కూడా ఉంది.
1997లో రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాంపోజిషన్ అంటే 10 మంది ఎంపీలు ఉంటారు, రాజ్యసభ మెంబర్సే ఉంటారు. ఎవరు నామినేట్ చేస్తారు ఆ 10 మందిని అంటే రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో టర్మ్ ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ 1 ఇయర్. టర్మ్ ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ 1 ఇయర్. వారి యొక్క ఫంక్షన్స్ కూడా ఇలా అనెథికల్గా ఎవరైతే రాజ్యసభలో బిహేవ్ చేస్తారో వారి పట్ల చర్యలు తీసుకోవడం కానివ్వండి, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండేషన్స్ రాజ్యసభకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంపీలు ఎథికల్గా ఎలా ఉండాలి ఎప్పటికప్పుడు ఫార్ములేట్ చేస్తూ ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ విధంగా మీరు గమనించినట్టయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ అనేది మొదటిసారిగా ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయమని రికమెండ్ చేయడం జరిగింది. సో ఆ డిస్క్వాలిఫికేషన్ బిల్ అనేటువంటిది రాబోయే లోక్సభ సమావేశంలో పాస్ చేయబోతున్నారు. ఒకవేళ పాస్ అయితే మహువా మొయిత్రా గారు ఫస్ట్ టైం ఒక ఎంపీ డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ. అండ్ గతంలో కూడా అడ్హాక్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అనేది జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐ ఫైండ్ టుడే. ఐక్యరాజ్య సమితి అనేటువంటిది 2025 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్గా సెలబ్రేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే స్వయం సహకార సంఘాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేటువంటిది 2025ని సెలబ్రేట్ చేసుకోమని చెప్పింది. గతంలో ఇలాంటి ఇయర్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే ఎస్, 2012 సంవత్సరంలో కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి ఇయర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అసలు కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎస్డిజీస్కి దానికి లింక్ ఏంటో ఒకసారి ఈ యొక్క ఆర్టికల్లో చూద్దాం. అండ్ ఇండియా అనేటువంటిది కోఆపరేటివ్ సొసైటీస్ విషయంలో చాలా ముందు అడుగులో ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే హిస్టరీ అనేది గమనిస్తే మొదటిసారిగా కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1761లో స్కాట్లాండ్లో జరిగినటువంటి ఫెన్ వీక్ సందర్భంగా 1761 మార్చి 14వ తారీఖున ఏర్పాటైనటువంటి ఈ ఫెన్ వీక్ చేత కార్మికుల సహకార సంఘమే తొలి కోఆపరేటివ్ సొసైటీ అనమాట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరు ఏర్పాటు చేశారంటే ఆనాటి బ్రిటిష్ అధికారి, సివిల్ సర్వీసెస్ అధికారి అయినటువంటి సర్ ఫెడ్రిక్ నికల్సన్ అనేటువంటి వ్యక్తి మన దేశంలో సహకార వ్యవస్థకి బీజం వేయడం జరిగింది. అండ్ మొదటి సహకార సంఘం అనేటువంటిది కోఆపరేటివ్ సొసైటీ భారతదేశంలో మొదటి కోఆపరేటివ్ సొసైటీ అనేది 1904లో తమిళనాడులో తిరూర్ అనేటువంటి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా తిరూర్, తమిళనాడులో. సో అదేవిధంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఇండియాలో 8,54,355 కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో దాదాపుగా 30 కోట్ల మంది జనాభా సభ్యులుగా ఉండడం జరిగింది. అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ లొకాలిటీలో వాలంటరీగా, డెమోక్రటిక్ పద్ధతిలో అండ్ అటానమస్ ఆర్గనైజేషన్స్గా ఏర్పాటైనటువంటివే ఈ సంఘాలు అనమాట. సో ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక ఈ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రజలు ముందుకొచ్చి ఒక సొసైటీగా ఏర్పాటు అవ్వడాన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అంటే పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. లోకల్ లెవెల్లో కావచ్చు ఆర్ హయ్యర్ లెవెల్లో కావచ్చు. అంటే ఒక డెమోక్రటిక్ పద్ధతిలో స్వతంత్రంగా ఈ యొక్క సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేసుకొని వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి వారే బీజం వేసుకోవడం జరుగుతుంది. దీనికోసం ప్రభుత్వాలు కూడా సహకరించడం జరుగుతుంది. మీరు గమనిస్తే రీసెంట్గా కూడా యువతని కోఆపరేటివ్ సొసైటీస్లో ఇన్వాల్వ్ చేసే విధంగా అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ స్థాపించినటువంటి బిజినెసెస్ కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్స్ అనేవి నేరుగా రైతులకి లేదా ఆ సభ్యులకి 50% మోర్ దెన్ 50% లాభం అనేది చేకూర్చే విధంగా మన భారతదేశంలో ఈ యొక్క మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి 3 అంచెలుగా ఉంటాయండి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్, స్టేట్ కోఆపరేటివ్స్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్ అండ్ స్టేట్ కోఆపరేటివ్స్ రెండు కూడా రాష్ట్ర పరిధిలో ఉంటాయి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా మనకి PACS అంటాం, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. ఇవి విలేజ్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి భారతదేశంలో ఒక 3 టార్గెట్స్ అనేటువంటి నిర్దేశించడం జరిగింది. సో 3 వేరువేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేశారు. 3 వేరువేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేసి
దాంట్లో మొదటిది మన భారతదేశంలో చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి విదేశాలకి ఎగుమతి చేసే విధంగా ఒక లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి ఎందుకు ఏర్పాటు చేశారంటే మన దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులని విదేశాలకు ఎగుమతి చేసే విధంగా దాంతో టార్గెట్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే విత్తనాల అభివృద్ధి. సో సొసైటీల ద్వారా సర్టిఫైడ్ మరియు దేశీ విత్తనోత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి, ఇండిజినస్లీ డెవలప్డ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి విదేశాలకి ఎగుమతి చేసే విధంగా రెండోది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మూడోది వచ్చేసి వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా విదేశాల్లో విక్రయించే విధంగా ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియన్ బ్రాండింగ్ అనేది ఇచ్చి విదేశాల్లో వాటి యొక్క గిరాకీ పెంచడాన్ని మూడో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికోసం విదేశాల్లో అవుట్లెట్స్ ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కూడా అమ్ముకోవడం కోసం, అంటే సింపుల్గా కోఆపరేటివ్ సొసైటీస్ని, భారతదేశంలో ఉన్నటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఇంటర్నేషనల్ చేయడాన్నే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది వాలంటరీగా ఫామ్ అయినాయి, అటానమస్ ఫంక్షనింగ్ ఉంటుంది, డెమోక్రటిక్ కంట్రోల్ అంటే ప్రజలు ఎలక్షన్స్ కూడా జరుగుతాయండి. మనకి భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా కూడా ఆర్టికల్ 43B ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ DPSPలో కోఆపరేటివ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టికల్ 19లో కూడా కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనకు మెన్షన్ చేయడం జరిగింది. 97th అమెండ్మెంట్ ప్రకారం మనకి ఏం చెప్పారు అంటే 2011లో సో వాటికి స్వతంత్రత, ప్రజాస్వామిక విలువలు అనేటువంటి కల్పించాలని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 year ప్లాన్లో కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నా కమింగ్ టు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి? మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అనేటువంటివి కేంద్ర పరిధిలో ఉంటాయి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటిది దీనికి నోడల్ ఏజెన్సీ. ఇందాక చెప్పినట్టు డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, అండ్ మల్టీ స్టేట్ అన్నాను. సో మల్టీ స్టేట్ వచ్చేసి కేంద్ర పరిధి, ఈ రెండు వచ్చేసి స్టేట్ డైరెక్షన్లో ఉంటాయి, స్టేట్ లెజిస్లేటివ్ పరిధిలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ అంటే కన్సర్న్స్ ఏంటంటే ఇన్అడిక్వెన్సీస్ ఇన్ ద గవర్నెన్స్, అంటే ఈ యొక్క గవర్నెన్స్లో లోపాలు అనేటువంటి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, తర్వాత ఇనేబిలిటీ, యాక్టివ్ మెంబర్షిప్ సరిగా లేకపోవడం, క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా లేకపోవడం, అండ్ గవర్నమెంట్ సహకారం లేకపోవడం, ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద ఏరియాస్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఇంపార్టెంట్, తర్వాత షార్ట్ కమింగ్స్ అనేటువంటి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇది ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఎక్స్టెన్షన్ టు దిస్ కోఆపరేటివ్ సొసైటీస్. విత్తన పరిశ్రమలో అపార అవకాశాలు. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఆ స్కీమ్? భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్. బీజ్ అంటే సీడ్స్ అండి. ఇప్పటి వరకు విదేశాల్లో సీడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి, ఆబ్వియస్లీ అవి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. స్వదేశీయంగా ఉన్నటువంటి సీడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలోపేతం చేసి ప్రపంచ సీడ్ మార్కెట్లో 10% మనం ఆక్యుపై చేయాలి అని చెప్పేసి, అంటే ప్రపంచ సీడ్ మార్కెట్లో 10% ఇండియా ఆక్యుపై చేయాలి అని చెప్పేసి మనము ఈ యొక్క సీడ్ డెవలప్మెంట్ అంటే ఇండిజియస్గా సీడ్స్ అనేటువంటివి డెవలప్ చేసి మన యొక్క ట్రెడిషన్ కల్చర్తో భాగంగా ఉన్నటువంటి విత్తనాలు బాగా అభివృద్ధి చేసి రైతులకి బాగా ఉపయోగపడే విధంగా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు అందిస్తే వారి యొక్క పెట్టుబడి కానివ్వండి తగ్గుతుంది, అదే తక్కువ ధరకు అందించాలి, అదేవిధంగా వారి యొక్క వ్యవసాయం అనేది బాగా వృద్ధిలోకి వచ్చి వారికి మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అండ్ ఇవే సీడ్స్ని అంతర్జాతీయంగా కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ అనేది రీసెంట్గా మనకి హోమ్ మినిస్టర్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సీడ్ ఇండస్ట్రీకి మంచి డెవలప్మెంట్ ఉంది. కాకపోతే ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ అనేది ఈ యొక్క సీడ్ ఇండస్ట్రీలో మోనోపోలీగా కొంత తయారవుతుంది. ప్రభుత్వం అనేది ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్కి ధీటుగా ఈ యొక్క సీడ్ ఇండస్ట్రీని ఇండిజియస్ డెవలప్మెంట్ ఆర్ ఇండిజియస్ టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజలకు కానివ్వండి అదేవిధంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఎగుమతులు చేసుకోవచ్చు ఈ యొక్క సీడ్స్ని అని ఈ యొక్క ఆర్టికల్ రావడం జరుగుతుంది. దీనికోసం అంటే ఈ యొక్క టార్గెట్ అచీవ్ చేయాలి అంటే PACS ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అట్ విలేజ్ లెవెల్, క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఈ యొక్క ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని బలోపేతం చేసి రైతుల్ని మమేకం చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి అదేవిధంగా ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలో దాదాపుగా ఒక 70-80 కాలేజెస్ ఉన్నాయి.
ఈ యొక్క అగ్రికల్చర్, హార్టికల్చర్ రిలేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో కేవలం 10 కాలేజీల్లో మాత్రమే రీసెర్చ్ అనేటువంటిది జరుగుతుంది. R&D అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క విత్తనాల ఉత్పత్తి కానివ్వండి, వాటి యొక్క జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండిజియస్గా ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి రీసెర్చ్ జరుగుతుంది. సో ఈ రీసెర్చ్ని ఇంకా ఎక్కువగా పెంచి, అంటే ఎక్కువ కాలేజెస్లో ఈ యొక్క రీసెర్చ్ని బాగా పెంచి క్షేత్రస్థాయిలో, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ పరిధిలో విలేజ్ లెవెల్లో ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చేసినట్టయితే, అంటే అనుసంధానం చేయాలి. అంటే కాలేజీలో ఉన్నటువంటి రీసెర్చ్ వింగ్ని, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులని మమేకం చేసి ఇండిజియస్గా మనం విత్తనాలు అనేటువంటి డెవలప్ చేసినట్టయితే, తక్కువ ధరకి విత్తనాలు అనేటువంటి ఇచ్చి మన సొంత బ్రాండింగ్ అనేటువంటి తయారు చేసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మన రైతులకి అధిక లాభం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నోట్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పురాతన భారతదేశం ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో విగ్రహాలు, ఎన్నో గ్రంథాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క కొలోనియల్ రూల్ వల్ల చాలా దొంగిలింపుకు గురవడం జరిగింది, థెఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రీసెంట్గా మీరు ఒక మూవీ చూసిండొచ్చు, రజనీకాంత్ గారి మూవీ జైలర్. సో రీసెంట్గా జైలర్ మూవీ ఏదైతే ఉందో, జైలర్ మూవీలో అక్కడ సింపుల్ స్టోరీ ఏంటి, కొంతమంది థీవ్స్, దొంగలు యాంటిక్విటీస్ అంటే పురాతన విగ్రహాల్ని దొంగిలించి ఇతర దేశాలకు అమ్మడం జరుగుతుంది, లాభం చేకూర్చడం జరుగుతుంది. సో అట్లాగే ఈ కొలోనియల్ టైం పీరియడ్లో అదేవిధంగా ఈ యాంటిక్విటీస్ దొంగిలించడం జరిగింది అండ్ ఇతర దేశాలకి అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించినటువంటి విగ్రహాలు 1 కాదు 2 కాదు, కొన్ని వేల విగ్రహాలు భారతదేశం నుంచి దొంగిలించబడడం జరిగింది. సో అవి ఇప్పుడు అమెరికాలో, అదేవిధంగా బ్రిటన్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో, ఇలా వివిధ దేశాల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి యాంటిక్విటీస్ అంటే పురాతన విగ్రహాలు అనేటువంటివి, గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి. అవి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి గతంలో యునెస్కో అనేటువంటిది 1970లో ఒక తీర్మానం పాస్ చేయడం జరిగింది. గతంలో యునెస్కో అనేటువంటిది 1970లో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. ఏంటి, రిటర్న్ ఆఫ్ యాంటిక్విటీస్. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వారి దేశానికి సంబంధం లేనటువంటి విగ్రహాలు ఏవైతే గతంలో మీ దగ్గరికి వచ్చాయో, అది ఏ రూపంలో వచ్చినా సరే మీరు తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి. సో అందుకని ఇప్పటి వరకు మన భారతదేశానికి 350 యాంటిక్విటీస్ మాత్రమే రిటర్న్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక బూస్ట్ ఏంటంటే, రీసెంట్గా అమెరికాతో జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం అమెరికా యాక్సెప్టెడ్ టు రిటర్న్ 1440 యాంటిక్విటీ. చాలా గొప్ప విజయం అని చెప్పవచ్చు. అంటే ఒక ఫారిన్ పాలసీలో ఒక అద్భుతమైన విజయం సాధించామని చెప్పవచ్చు. ఎందుకంటే 1440 పురాతన విగ్రహాలు అనేవి, ప్రతిమలు అనేటువంటివి మనకి అమెరికా రిటర్న్ చేస్తాము అని చెప్పడం చాలా శుభసూచకం అని చెప్పవచ్చు. ఎందుకంటే బ్రిటన్ దేశంలో ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 యాంటిక్విటీస్ ఉన్నాయండి. 1,00,000కు పైగా యాంటిక్విటీస్ ఉన్నాయి వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళినవి. వాళ్ళు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి సంపద. మేము జస్ట్ అక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఈ 1,00,000 విగ్రహాలు ఉన్నాయి. ఈ 1,00,000 విగ్రహాలు కూడా ఈ యొక్క లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో మేము జస్ట్ కాపలాదారులమే, అది మాది కాదు, ప్రపంచం మొత్తాంది అది అని చెప్పేసి మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తం దొంగిలించింది వీళ్ళే. అండ్ మోర్ దాన్ 10,000 ఇండియన్ టెక్స్ట్స్, సో పాలీ లాంగ్వేజ్ సంబంధించి, సాంస్క్రిట్ లాంగ్వేజ్ సంబంధించి, ఇతర లాంగ్వేజెస్ సంబంధించినటువంటి అపురూపమైనటువంటి గ్రంథాలు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గ్రంథాలు బ్రిటన్ లైబ్రరీలో 10,000కు పైగా ఉన్నాయి. అవి కూడా తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కాకపోతే వాటిని డిజిటల్ రూపంలో కాపీ చేసుకోమని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ రూపంలో కాపీ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దీని ప్రయత్నంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఈ యొక్క బ్రిటన్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటి వరకు 2014 వరకు కేవలం కొన్ని మాత్రమే భారతదేశానికి రిటర్న్ రావడం జరిగింది. 2014 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యల పట్ల చాలా విగ్రహాలు అనేవి మన దేశానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనిస్తే అమరావతికి సంబంధించినటువంటి కొన్ని శిల్పాలు కావచ్చు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల టైం పీరియడ్లో ఉన్నటువంటి కొన్ని శిల్పాలు అనేటువంటివి బ్రిటన్ మ్యూజియంలో ఇప్పటికే ఉన్నాయి. సో యాంటిక్విటీస్ అనేటువంటివి దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ యునెస్కో 1970లో పాస్ చేసింది. సో ఇప్పటివరకు ఇవే వచ్చాయి అండ్ భవిష్యత్తులో యూఎస్ఏ అనేది యాక్సెప్ట్ చేసింది.
సో మిగతా ఇతర విదేశాలు కూడా విపరీతంగా దీని మీద ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ దోస్ బ్యాక్. దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.